ఇండియా చైనా దోస్తీ వేళ అమెరికా సంచలన నివేదిక. రాఫెల్ ఫైటర్స్ పై విష ప్రచారం నిజమే అని నిర్ధారణ. అమెరికా ఇప్పుడే ఈ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టింది? పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత పరిణామాల గురించి అమెరికా రిలీజ్ చేసిన నివేదికే ఇది. అమెరికా చైనా ఆర్థిక భద్రతా సమీక్ష కమిషన్ ప్రతి ఏటా నివేదికలిస్తుంది. ఆ రిపోర్ట్లోనే పెహల్గాం ఉగ్రదాడిని తిరుగుబాటుదారుల దాడిగా పేర్కొంది. 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్దే పైచేయిగా పేర్కొంది కూడా. అమెరికా అలా చెప్పకపోతేనే ఆశ్చర్యపోవాలి. ఆ సంగతి కాస్త పక్కన పెడితే చైనా విషయంలో మాత్రం భారత్ను అనుకూలంగా పలు విషయాలు ప్రస్తావించింది. భారత్ను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని ఆరోపించింది. ఏఐను ఉపయోగించి తయారు చేసిన నకిలీ చిత్రాలను ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చైనా ప్రచారం చేసినట్లు నివేదిక వెల్లడించింది. వాటిలో రాఫెల్ యుద్ధ విమానాల శకలాలను చూపించినట్లు తెలిపింది. తమ క్షిపణులతో భారత్, ఫ్రాన్స్ ఫైటర్ జెట్లను కూల్చేశామని చైనా ప్రచారం చేసుకున్నట్లు పేర్కొంది. రాఫెల్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడమే ఈ ప్రచారం వెనుక ముఖ్య ఉద్దేశమని తెలిపింది. తద్వారా తమ సొంత J-35 విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోపించింది. నిజానికి రాఫెల్ ఫైటర్ జెట్ల గురించి చైనా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఫ్రాన్స్ కొన్ని నెలల ముందే చైనా ప్రచారంపై స్పందించింది. రాఫెళ్లకు పెరుగుతోన్న క్రేజ్ను తగ్గించేందుకే చైనా ఈ రహస్య ప్రచారాన్ని నిర్వహించిందని ఫ్రెంచ్ నిఘా సైనిక అధికారులు ఆరోపించారు. ఇప్పుడు ఆ ఆరోపణలనే బలపరుస్తూ అమెరికా నివేదిక విడుదల చేసింది. బీజింగ్ అనుసరిస్తున్న గ్రే జోన్ స్ట్రాటజీలో ఈ ఫేక్ ప్రచారం ఒక భాగం అని రిపోర్ట్ తెలిపింది. ప్రత్యక్ష సైనిక ఘర్షణ లేకుండానే భౌగోళిక రాజకీయాలపై ప్రభావం చూపడానికి చైనా ఇలాంటి వ్యూహాలను ఉపయోగిస్తుందని పేర్కొంది. మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని చైనా తమ ఆయుధ సంపత్తిని గొప్పగా చూపించే ప్రయత్నం చేసినట్లు వివరించింది. ఈ ప్రచారంతోనే ఇండోనేషియా రాఫెల్ ఫైటర్ల కొనుగోలు నిలిపివేసేలా చైనా ఒప్పించిందని తెలిపింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న దేశాలకు చైనా తాను తయారు చేసిన సైనిక పరికరాల అమ్మకాలు పెంచిందని నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలోనే 2025 జూన్లో చైనా పాకిస్తాన్కు 40 J-35 5th జనరేషన్ ఫైటర్ జెట్లు, KJ-500 విమానాలతో పాటు బాలిస్టిక్ మిసైల్స్లను విక్రయించడానికి ముందుకొచ్చినట్లు నివేదిక తెలిపింది. మరోవైపు భారత్ చైనా సరిహద్దు వివాదాల పరిష్కారంలో అనేక ఆటుపోట్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. దౌత్య చర్చల ద్వారా కొన్ని పాక్షిక పరిష్కారాలను మాత్రమే అంగీకరించి సరిహద్దు అంశాన్ని పక్కన పెట్టాలని చైనా చూస్తున్నట్లు తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో సహకారం కొనసాగిస్తూనే తమ భౌగోళిక డిమాండ్లను వదులుకోవద్దని భావిస్తున్నట్లు తెలిపింది. ఆ మేరకు వ్యూహాత్మక వెసులుబాటు పొందాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. సరిహద్దు సమస్యపై ఇరు దేశాల మధ్య కుదిరిన ఇటీవలి ఒప్పందాలు తాత్కాలికంగా ఉన్నాయని, వాటి అమలుకు స్పష్టమైన విధానాలు లేవని విమర్శించింది. అంతేకాదు ఫ్యూచర్లో దలైలామా వారసుడి ఎంపిక కూడా భారత్ చైనా సంబంధాల్లో ఉద్రిక్తత పెంచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఇటీవల ప్రధాని మోడీ షాంఘై సహకార సంస్థ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అమెరికా సుంకాల నేపథ్యంలో భారత్ అనుసరిస్తున్న వ్యూహంలో భాగమని అభిప్రాయపడింది. కొన్ని నెలల నుంచి భారత్ అమెరికా సంబంధాలు తిరిగి గాడిన పడుతున్నట్లు గుర్తు చేసింది. త్వరలో కొత్త వాణిజ్య ఒప్పందంపై తొలి విడత ప్రకటన రావచ్చని అంచనా వేసింది. ఇదంతా ఓకే, కానీ ఇప్పుడే ఈ రిపోర్ట్ బయటపెట్టడానికి రీజన్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం అమెరికా నివేదికలోనే ఉంది. ఆపరేషన్ సింధూర్ ముగిసి 6 నెలలు దాటింది. మరో మిషన్కు ఇండియా రెడీ అవుతోంది. చైనా ఫేక్ ప్రచారాన్ని ప్రపంచం మర్చిపోయింది. సింధూర్ సమయంలో చైనా కుట్రలు అక్షర సత్యం. అందులో ఎవరికీ అనుమానాలు లేవు. చైనాను ఇప్పటికీ కూడా పూర్తిగా నమ్మడానికి లేదు అని మోడీ ప్రభుత్వానికి తెలుసు. అయితే రీసెంట్ గా భారత్ చైనా సంబంధాలు బలపడుతున్నాయి. సరిహద్దు వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దీనికి కారణం అమెరికాతో వాణిజ్య యుద్ధమే. మోడీ, జైశంకర్, రాజ్నాథ్ సింగ్, దోవల్ చైనాలో పర్యటించడానికి కారణం కూడా ట్రంప్ సుంకాలే. అంతేకాదు భారత్, చైనా, రష్యా ఎక్కడ ఏకమైపోతాయో అన్న ఆందోళన అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అలా జరగకూడదు అంటే చైనాను విలన్ గా చూపించాలి. అందుకే ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా వ్యవహరించిన తీరును అనుకూలంగా మలుచుకొని నివేదిక రూపంలో బయటకు వదిలింది. అంతే తప్ప మన దేశంపై అభిమానంతో మాత్రం కాదు. ఆ దేశానికి నిజంగా మనపై అభిమానం ఉంటే తాజా నివేదికలో పెహల్గాం ఉగ్రదాడిని తిరుగుబాటు దాడుల దాడిగా పేర్కొనదు. 4 రోజుల యుద్ధంలో
విషయంలో పాకిస్తాన్ది పైచేయిగానూ ప్రకటించదు. ఇది మోడీ సర్కార్కు కూడా తెలుసు. అందుకే అమెరికా నివేదికపై స్పందించను కూడా లేదు.